హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో అలా పార్ట్ 28 పార్ట్లో మనము జేమెయిన్స్లో అడిగిన క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఆన్ x axis is given by x of t equals to a sin t plus b cos square t plus ct square plus t, where t is time. The dimensions of ABC upon D is option A, option B, option C, option D. సో మనకు సొల్యూషన్ చూస్తే కనుక మనము x ఈక్వల్స్ టు లెంత్ అంటే ఉంది కదా, ఇది మనము x యాక్సిస్ అంటే లెంత్, ఇది తర్వాత ఏ అని ఉంది కదా. మనం ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సైన్ కానీ కాస్ కానీ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కానీ మనము అక్కడ లోపల ఉన్న డైమెన్షనల్ ఫార్ములా దానికి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు, అంటే m0 l0 t0 అట్లుంటుంది. ఇప్పుడు ఏకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్, బీకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్, తర్వాత సిటీ స్క్వేర్, దీనికి డైమెన్షనల్ ఫార్ములా చూస్తే ఎల్ వస్తుంది సిటీ స్క్వేర్. సో ఏం చేయాలి, ఇక్కడ టీని ట్రాన్స్ఫర్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్కి. సి ఈక్వల్స్ LT to the power of -2. డి అనేది ఎల్తో ఈక్వేట్ చేయాలి, అంటే డి అంటే లెంత్, డైమెన్షన్ ఫార్ములా డికి ఎల్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, తర్వాత మనం 3 ఉంటుంది ఏబిసి అపాన్ డి ఉంది కదా, ఇవి 3 వస్తాయి కదా. దీన్ని మనం ఏబిసి అపాన్ డిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం ఏమొస్తుంది, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసినాక L² అప్ T to the power of -2. సో దీనికి ఆప్షన్ సి వస్తుంది. చూసినారా ఇక్కడ మీరు, ఆప్షన్ సి L² T to the power of -2. సో నెక్స్ట్ పార్ట్లో కలుస్తా, అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా.